ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ మొదట అసలు సొంతగా నిలబడదాం అనుకుంది. దాదాపు 40-50 స్థానాలలో ఖచ్చితమైనటువంటి శక్తి ఉందని భావించింది. అయితే పొత్తుల ఎత్తులు జాతీయ అవసరాల రీత్యా సిద్ధమైంది. ముందు అసలు పోటీలో ఉంటుందా అన్నటువంటి దశ నుండి అద్భుతమైనటువంటి కాంపిటీషన్ తీసుకురాగలిగింది. 6 పార్లమెంటు స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సర్వశక్తులు వడ్డింది రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రచారం దగ్గర నుంచి, నడ్డా దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ లాంటి కేంద్ర మంత్రుల దాకా సుడిగాలి పర్యటనలు చేశారు. కార్యకర్తల్ని యాక్టివేట్ చేశారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. అదే సందర్భంలో అనుబంధ సంఘాలు, ఏవైతే సంఘ పరివార సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేసి పెట్టారు. ప్రతి పోలింగ్ బూత్లో పరిధిలో కూడా పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టింది. అదే సందర్భంలో ఇంటరాక్షన్ కూడా పర్ఫెక్ట్గా చేసుకొచ్చింది. ఎక్కడా లోపం రాకుండా అటు తెలుగుదేశం పార్టీతో కానీ ఇటు జనసేనతో కానీ సమన్వయం చేసుకుంటూ, వాళ్ళల్లో ఉన్నటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సార్ట్ అవుట్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా ముందుకెళ్ళింది. దీని ఫలితం ఎలా ఉంటుందన్నటువంటిది రేపు జూన్ 4న కానీ తెలియదు.